తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల జాతర మొదలైంది. మొదటి రోజు నుంచే నామినేషన్ల పర్వం ఊపందుకుంది. పలువురు ప్రముఖ నేతలు నామినేషన్లు వేశారు. ఏపీలో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల నామినేషన్లు నడుస్తుండగా తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల నామినేషన్లు జోరందుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల జాతర. పోల్ పాలిటిక్స్ లో పార్టీల జోరు. మొదటి రోజే భారీగా నామినేషన్లు. తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల పర్వం మొదలైంది. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల పర్వం స్టార్ట్ అయిన నాడే భారీగా అభ్యర్థులు నామినేషన్ వేశారు. ముహూర్తాలు మంచి రోజు చూసుకున్న నేతలు భారీ ర్యాలీలు, హంగు, ఆర్భాటాలతో వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. మంగళగిరి టీడీపీ అభ్యర్థిగా నారా లోకేష్ నామినేషన్ వేశారు. భారీ ర్యాలీగా రిటర్నింగ్ ఆఫీస్ కు వెళ్లిన లోకేష్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ ఆఫీసర్ కు అందజేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు శుక్రవారం కుప్పంలో నామినేషన్ వేయనున్నారు. ఆయన తరపున నారా భువనేశ్వరి నామినేషన్ దాఖలు చేస్తారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కూటమి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు సుజనా చౌదరి. పాలకులు పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధిని పట్టించుకోవడం లేదని, తనను గెలిపిస్తే ప్రజల అవసరాలు తీర్చే ప్రయత్నం చేస్తానన్నారు. నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో మొదటి రోజే ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేశారు. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నామినేషన్ వేశారు. కొవ్వూరు టీడీపీ అభ్యర్థిగా 2 సెట్ల నామినేషన్ దాఖలు చేశారు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి. పలు నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఇండిపెండెంట్లు కూడా మొదటి రోజే నామినేషన్ వేసేందుకు ఆసక్తి చూపించారు. ఇక తెలంగాణలోనూ నామినేషన్ల పర్వం జోరుగా సాగింది. మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థిగా ఈటెల రాజేందర్ నామినేషన్ వేశారు. నామినేషన్ మీటింగుకు కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పూరి, కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఎవరూ ఊహించని విధంగా తెలంగాణలో అత్యధిక సీట్లు గెలవబోతున్నట్లు తెలిపారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ ఎన్నికల్లో తన గెలుపును ఎవరూ ఆపలేరన్నారు ఈటెల రాజేందర్. కురుక్షేత్ర యుద్ధంలో బీజేపీదే పై చెయ్యి అని ధీమా వ్యక్తం చేశారు నేతలు. తెలంగాణలో బీజేపీకి డబుల్ డిజిట్ సీట్లు రావడం ఖాయమన్నారు ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా తన గెలుపును అడ్డుకోలేరన్నారు. మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారామె. వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. మెదక్లో రోడ్ షో నిర్వహించారు బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, గోవా సీఎం ప్రమోద్ సావంత్ హాజరయ్యారు. నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించాలని కోరారు. ధన బలానికి, జన బలానికి మధ్య జరుగుతున్న పోరులో విజయం తనదేనన్నారు రఘునందన్ రావు. తెలంగాణలోనూ పలువురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ వేశారు. శుక్రవారం నుండి నామినేషన్ల ప్రక్రియ మరింత ఊపందుకోనుంది.